టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వీడియో లెసన్స్కు స్వాగతం. ఈ వీడియోలో కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణ అనే అంశంపై టెట్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఇందులో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అన్న దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. మన దైనందిన జీవితంలో ఏ మనిషి జీవితాన్ని తీసుకున్నప్పటికీ కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల సంఘర్షణలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. పిల్లల జీవితంలో కూడా అనేక సందర్భాల్లో కాన్ఫ్లిక్ట్స్ రావడాన్ని, సంఘర్షణ ఎదురు కావడాన్ని మనం గమనించి చూడొచ్చు. కాబట్టి దీని మీద టెట్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అంటే తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాన్ఫ్లిక్ట్స్ లేదా సంఘర్షణ. మనం డే టు డే లైఫ్లో గమనించి చూడొచ్చు. 10th క్లాస్ పూర్తి అయ్యాక పిల్లలు ఏ గ్రూప్ను ఎంచుకోవాలి అన్న దగ్గర కాన్ఫ్లిక్ట్ను ఎదుర్కోవడాన్ని చూడొచ్చు, మనం సంఘర్షణను ఎదుర్కోవడాన్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొక స్టూడెంట్కు మ్యాథ్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ అన్నా మంచి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు స్టూడెంట్ 10th పూర్తి అయ్యాక ఎంపీసీ గ్రూప్ని ఎంచుకోవాలన్నా బైపీసీ గ్రూప్ని ఎంచుకోవాలన్నా అన్న విషయం లోపల కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటాడు, సంఘర్షణ ఎదుర్కొంటాడు. ఇదే విషయాన్ని గతంలో ఒక టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక విద్యార్థికి 10th క్లాస్ చదువుతున్నప్పుడు మ్యాథమెటిక్స్ పట్ల మంచి అభిరుచి ఉంది, తర్వాత సైన్స్ పట్ల మంచి అభిరుచి ఉంది. 10th పూర్తి అయ్యాక ఎంపీసీ గ్రూప్ని తీసుకోవాలన్నా ఇష్టమే ఉంది, బైపీసీ గ్రూప్ కూడా తీసుకోవాలని ఇష్టమే ఉంది. ఆ విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ రకం ఏంటి అని అడిగారు. ఇక్కడ కనుక మనం గమనించి చూస్తే రెండు ఆకర్షణీయమైనటువంటి అంశాలే ఉన్నాయి. అయితే రెండు సెలెక్ట్ చేసుకోవడము, ఎంపిక చేసుకోవడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ రకంగా నిత్య జీవితంలో మనము ఏదైనా ఎంచుకునేటప్పుడు రెండు ఆకర్షణీయమైనటువంటి లక్ష్యాల నుంచి ఒక్కదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే దాన్ని అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని పిలుస్తారు సైకాలజిస్టులు. ఉపగమ సంఘర్షణ అంటాం తెలుగులో. ఇలాంటి సందర్భాలు అనేకం డే టు డే లైఫ్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి టెట్లో ప్రశ్న ఇట్లా అడిగారు. ఒక విద్యార్థికి తన స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్ళడం అంటే బాగా ఇష్టం. కానీ అదే రోజు టీవీలో ఆ విద్యార్థికి బాగా ఇష్టమైనటువంటి సినిమా ప్రసారం అవుతుంది. సినిమాను మిస్ కావడం కూడా విద్యార్థికి ఇష్టం లేదు. ఆ విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటి అని అడిగారు. ఇక్కడ కూడా మనం గమనిస్తే సినిమా చూడడము ఇష్టమే స్టూడెంట్కు, అదే సమయంలో ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళడం కూడా ఇష్టమే. అంటే రెండు ఇష్టమైనటువంటి అంశాలలో ఏదో ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అంటే ఇక్కడ కూడా మనకు ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రెండింటి పట్ల అయిష్టత ఉంటుంది. అయిష్టత కలిగించేటటువంటి రెండు లక్ష్యాల నుంచి ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి సంఘర్షణను పరిహార సంఘర్షణ అని పిలుస్తాం. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఒక విద్యార్థికి హోంవర్క్ చేయడము ఇష్టం లేదు. అదే సమయంలో ఉపాధ్యాయుని నుంచి పనిష్మెంట్, దండనను ఎదుర్కోవడం కూడా ఇష్టం లేదు. ఆ విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటి అని అడిగారు. ఇక్కడ కనుక మనం చూస్తే రెండూ ఇష్టం లేదు స్టూడెంట్కు. హోంవర్క్ చేయడం పట్ల ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. అదే సమయంలో పనిష్మెంట్ తీసుకోవడానికి కూడా ఆసక్తి లేదు. అంటే దండింపబడాలి తానని చెప్పి కూడా స్టూడెంట్ అనుకోవడం లేదు. అంటే రెండు అయిష్టతలే ఉన్నాయి దీంట్లో. కానీ ఏదో ఒకదానికి తప్పనిసరిగా స్టూడెంట్ ఓకే చెప్పాలి. హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ అన్న తీసుకోవాలి, లేదంటే పనిష్మెంట్ వద్దనుకుంటే హోంవర్క్ అన్న చేయాలి. కానీ రెండు ఇష్టం లేదు స్టూడెంట్కు. అంటే పరిహార సంఘర్షణ ఇది. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ స్టూడెంట్ ఎదుర్కొంటున్నటువంటిది. మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒకే విషయంలో బాగా ఇష్టం కలిగించేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, అయిష్టం కలిగించేటటువంటి అంశాలు కూడా దాంట్లో కొన్ని ఉంటాయి. దాన్ని ఎంచుకునేటప్పుడు ఏర్పడేటటువంటి సంఘర్షణను అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం. పరిహార సంఘర్షణ అని పిలుస్తాం. ఒక సందర్భంలో ఏమని అడిగారంటే టెట్లో, ఒక విద్యార్థికి సినిమాకు వెళ్ళడం ఇష్టం. అదే సమయంలో సినిమాకు వెళితే తల్లిదండ్రులు కోప్పడతారేమని భయపడుతున్నాడు. విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటి అని అడిగారు. ఇక్కడ
ఒకవైపేమో ఆకర్షణీయమైనటువంటి అంశం ఉంది, అంటే సినిమాకు వెళ్ళాలని, మరోవైపేమో అనాకర్షణీయమైనటువంటి అంశం ఉంది, అంటే సినిమాకు గనక వెళ్ళినట్లయితే తల్లిదండ్రులు కోప్పడతారు. సో దీన్ని అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని పిలుస్తాం, ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. అంటే దీన్ని ఎంచుకున్నప్పుడు రెండింటికి సిద్ధపడాల్సి వస్తుంది. మరి సినిమాకు వెళ్ళాలనుకున్నప్పుడు సినిమాకు గనక వెళితే తల్లిదండ్రులు తిడతారు అని భయపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా తన సినిమాకు వెళ్ళాలన్న నిర్ణయం గనక స్టూడెంట్ తీసుకున్నట్లయితే తల్లిదండ్రులు తిడితే భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. తర్వాత మరొక సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, 10th పూర్తయినటువంటి ఒక విద్యార్థికి ఇంటర్మీడియట్లో సంస్కృతం ఒక లాంగ్వేజ్గా తీసుకొని చదవాలని ఉంది. అయితే సంస్కృతం తనకు పూర్తిగా కొత్త లాంగ్వేజ్ కావడం వల్ల చదువుతానో లేదో అనేటటువంటి భయం ఉంది. విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటి అని అడిగారు. అంటే ఒకే అంశంలో ఆకర్షణీయమైనటువంటి అంశం ఉంది, తర్వాత తనకి ఇష్టం కలిగించినటువంటి అంశం కూడా ఉంది. సంస్కృతి అంటే ఇష్టము, కానీ కొత్త సబ్జెక్టు కావడం వల్ల చదువుతానా లేదా అనేటటువంటి భయం. ఈ రెండు కలిసి ఉన్నాయి కనుక ఇది కూడా ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. మరో సందర్భంలో ఏమని అడిగారంటే, ఒక వ్యక్తికి కారు కొనాలని ఇష్టం ఉంది, కానీ దాని మెయింటెనెన్స్ పట్ల భయంగా ఉంది, మెయింటైన్ చేయగలుగుతానా లేదా అని. ఆ వ్యక్తి ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటి అని అడిగారు అన్నట్టు. ఇక్కడ కూడా ఒకటి వైపేమో అట్రాక్ట్ అవుతున్నాడు పర్సన్ కారు పట్ల, మరొక వైపేమో మెయింటెనెన్స్ను చూసి భయపడి రిపెల్ అవుతున్నాడు. అంటే ఒకవైపు ఆకర్షణీయమైనటువంటి అంశం ఉంది, మరోవైపు అనాకర్షణీయమైనటువంటి అంశం ఉంది కనుక ఉపగమ పరిహార సంఘర్షణకు ఇది కూడా ఉదాహరణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్కు ఉదాహరణ. ఈ రకంగా కాన్ఫ్లిక్ట్ పైన టెట్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు టెట్ ప్రిపరేషన్ గురించి మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో కండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి.